ప్రధాని మార్క్ కార్నీ ఈరోజు భారతదేశానికి వస్తున్నారు. ఆయన భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ కూడా వెళ్తున్నారు. ఏదైతే లిబరల్ డెమోక్రసీస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయన ప్రయాణం చేస్తున్నారు. మనకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా ఇండియా కెనడా రిలేషన్స్లో ఖలిస్తాన్ అంశం చాలా అట్టుడికిపోయింది. ఎప్పుడైతే మళ్ళా లిబరల్ పార్టీ గెలిచి మార్క్ కార్నీ కెనడా ప్రధాని అయ్యారో ఆ తర్వాత ఇండియా కెనడా రిలేషన్స్ ఇప్పుడు కొత్త హైట్స్లోకి వెళ్ళాయి. అంతేకాదు, ఇండియా కెనడా మధ్య వాణిజ్యం ప్రస్తుతం $31 బిలియన్ ఉంది. 2030 కల్లా దాన్ని 30 బిలియన్ చేయాలని చెప్పి ఇండియా కెనడా ఆశిస్తున్నాయి. దాంతోపాటు ఇండియా కెనడా అనేక అగ్రిమెంట్స్ సైన్ చేసుకోబోతున్నాయి. ప్రత్యేకంగా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చారో అమెరికాలో, అప్పుడు కెనడాని అమెరికా ఆక్యుపై చేస్తుంది, 51st స్టేట్ కాబోతుంది, మీరు చెప్పిన మాట వినాలి అని చెప్పి బెదిరించడం, దాంతోపాటు కెనడా పైన టారిఫ్లు వేయటం, USMCA ఏదైతే అమెరికా కెనడా మెక్సికో అగ్రిమెంట్తో అది ఇప్పుడు రివ్యూకి వచ్చే టైం రావటం, కెనడాని అమెరికా బెదిరించడం, వీటన్నిటి వల్ల కెనడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ రూట్స్ ఎత్తుకుంటుంది, ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఎత్తుకుంటుంది అనమాట. చాలా చిన్న అంశాలకి పెద్ద అంశాలకి కూడా కెనడా ఇప్పుడు ఇండియా పైన ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. కెనడాకి భారతదేశం నుంచి మార్కెట్ యాక్సెస్ కావాలి. మనకు తెలుసు, మనది గ్రోయింగ్ మార్కెట్, చాలా ఎమర్జింగ్ ఎకానమీ అని. కెనడాకి యాక్సెస్ కావాలి. అంతేకాదు, ఇండియన్ టాలెంట్ పూల్ కెనడాకి కావాలి. దాంతోపాటు మనం చూస్తే కనుక చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారనమాట. సో ఇండియా కెనడా రిలేషన్స్ అనేవి ఈనాటివి కావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పటి నుంచో చాలామంది సిక్కులు, ఎవరైతే పంజాబీ సిక్ కమ్యూనిటీ ఉందో, కెనడాకి వెళ్ళి సెటిల్ అయ్యారనమాట. కెనడియన్ పాలిటిక్స్లో కూడా ఈ సిక్ కమ్యూనిటీ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు కెనడా నుంచి అయ్యే ఎక్స్పోర్ట్స్ ఏదైతే కెనడా ఎగుమతులు చేస్తో దానిలో 70% అమెరికాకి వెళ్తాయి. కానీ అమెరికా విపరీతం టారిఫ్లు వేస్తుంది. USMCA ఏదైతే కెనడా అమెరికా మెక్సికో ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో అది కూడా అమెరికా రివ్యూ చేయబోతుంది. దాంతో ఇప్పుడు కెనడా ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్ ఎత్తుకుంటుంది, ఆల్టర్నేటివ్ కంట్రీస్ కూడా ఎత్తుకుంటుంది అనమాట. వీటన్నిటితో పాటు కెనడాలో చాలా లార్జెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. ఇండియాలో యురేనియం లేదనమాట, చాలా తక్కువ ఉంది ఇండియాలో. సో కెనడా నుంచి ఇండియా యురేనియం కొనుక్కోవాలనుకుంటుంది. ఇండియా కెనడా మధ్య క్రిటికల్ మినరల్స్లో MOU సైన్ చేస్తారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటి వరకు కూడా కెనడా తన శాటిలైట్స్ ఎక్కువగా అమెరికా నుంచే లాంచ్ చేసింది. కానీ ఇక అమెరికా నుంచి కాకుండా ఇండియా నుంచి కొన్ని శాటిలైట్స్ లాంచ్ చేసే అవకాశాలు కూడా కెనడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా కెనడా రిలేషన్స్లో ఖలిస్తానీ అంశం చాలా చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా కెనడాలో చాలామంది ఖలిస్తానీ సపోర్టర్స్ కానీ ఖలిస్తానీ టెర్రరిస్టులు కానీ తలదాచుకుంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళని రూపుమాపటానికి కెనడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి భారతదేశానికి స్పష్టత లేదనమాట. ఈ దశగా ఇప్పుడు కెనడియన్ ప్రధాని మార్క్ కార్నీ భారతదేశానికి రావడం, ఇండియా కెనడాకి సంబంధించి రిలేషన్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఎంతైనా ఆశావహం అని చెప్పొచ్చు. కెనడియన్ ప్రధాని మార్క్ కార్నీ భారతదేశానికి 4 రోజుల పర్యటన కోసం వస్తున్నారనమాట. ఈ సందర్భంగా సెపా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా సైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఇండియా కెనడా ఏదైతే ట్రేడ్ $31 బిలియన్ ఉందో దాన్ని $70 బిలియన్, అంటే 2030 కల్లా ఇండియా కెనడా వాణిజ్యం $70 బిలియన్ తీసుకెళ్లాలని చెప్పి ఇండియా కెనడా ఆశిస్తున్నాయి.